వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 95, అలాగే ఫ్రెష్ పోస్టులు వచ్చి 310, మొత్తం 405 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో psc.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ వెబ్సైట్లో రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న నోటిఫికేషన్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ 23/2018 పబ్లిష్డ్ ఆన్ 31/12/2018. సో నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ లింక్స్ ఇస్తానండి, మీరు అక్కడ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే అసలు మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటనేది బ్రీఫ్గా ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి, విజయవాడ. నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 23/2018, డేట్ వచ్చి మనకు 31/12/2018 రిలీజ్ అయింది. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ అండి ఇది. ఇందులో మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటి బ్రీఫ్గా ఒకసారి చెప్తానండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అండి ఇది ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ సంబంధించిందండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కి. ఇందులో మనకి 95 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి, అలాగే 310 ఫ్రెష్ వేకెన్సీ. మొత్తం ఇందులో మనకి బేసిక్ పే వచ్చి 15,600 నుంచి 39,100 ఉంటుందండి. అలాగే మనకి 5,400 ఏజీపీ ఉంటుందండి. ఈ శాలరీస్ అన్ని ఏఐసిటిసి అండర్లో ఉంటాయండి. అంటే అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ ఏఐసిటిఈ అండర్లో ఉంటాయి కాబట్టి పే కూడా ఆ విధంగా పే చేస్తారని చెప్తున్నారండి. దీనికి గాను ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలి. వాళ్ళకి ఆ ఏజ్ 1/7/2018 డేట్ నాటికి ఈ విధంగా ఉండాలి. సో ఇది ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మనకి ఆన్లైన్లో మనకి 6/2/2019 అంటే మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందండి. అలాగే 27/2/2019కి క్లోజ్ అవుతుంది. అంటే మనం ఒక రోజు ముందే 26/2/2019ని లాస్ట్ డేట్ పేమెంట్ చేయాలండి. ఆ డేట్లో ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు ఇది అప్లై చేసినట్టు అవుతుంది. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది మనం క్లియర్గా ఒకసారి చూసుకుందామండి. ముందు మీరు అప్లై చేసే ముందు ఇంతకుముందు ఏపీపీఎస్సీలో మీరు అప్లై చేసి ఎటువంటి జాబ్ అయినా అప్లై చేసి మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటే, ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండి. అంటే మీరు పంచాయతీ సెక్రటరీ కానీ ఏఈడబ్ల్యూ కానీ అలాంటివి ఏమైనా అప్లై చేసి ఉంటే దాంతో పాటు మీరు ఇందులో కూడా లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు అప్లై చేయకపోతే కొత్తగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి, మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు క్లిక్ చేసి ఉంటే దీని మీద మాడిఫై రిజిస్ట్రేషన్ చేయొచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది. ఇదిగో చూడండి, ఆధార్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అలాగే మీ బర్త్ ప్లేస్, అలాగే మీరు లోకలా నాన్ లోకలా డిసైడ్ అయ్యేది ఇక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్ బట్టే ఉంటుందండి. అంటే మీరు 4th క్లాస్ నుంచి ఇక్కడెక్కడ చదివారు అన్ని డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది ఇందులో అలాగే డిప్లొమా అయితే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంపీలు, పిహెచ్డి మొత్తం అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు అండి. ఇందులోనే మీ ఫోటోగ్రఫీ ఆఫ్ క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది అప్లై చేసే ముందు మీరు కంపల్సరీ మీ ఫోటో ఒకటి సాఫ్ట్ కాపీ, అలాగే మీ సిగ్నేచర్ కూడా సాఫ్ట్ కాపీ ఉంచుకుంటే మీరు ఆన్లైన్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనం ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ పడినా మనం డైరెక్ట్గా ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఆన్లైన్లో జాబ్ అప్లై చేయవచ్చు. సో నోటిఫికేషన్ చూద్దాం. సో ప్రతి ఎగ్జామ్కి కామన్గా చెప్తున్న క్వశ్చన్ చూడండి. ద కమిషన్ కండక్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఇన్ కేస్ సబ్జెక్ట్ వైజ్ అప్లికేషన్స్ ఎక్సీడ్ 25,000 ఇన్ నెంబర్. 25,000 అప్లికేషన్ దాటితే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారని చెప్తున్నారండి. 25,000 అప్లికేషన్లు ఈజీగా దాటుతాయండి. ఖచ్చితంగా మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అదైన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్లో ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ 25,000 దాటుతారు కాబట్టి ఆ ఎగ్జామ్ డేట్ కూడా మనకు చెప్తున్నారు. If the screen test is to be held, the date of screening test will be communicated through communication website. సో కమిషన్స్ వెబ్సైట్ ద్వారా మనకి ఆ డేట్ ఎప్పుడైనా చెప్తారండి. అలాగే టెంటివ్లీ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ మోడ్. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి మనకి జూలైలో ఉంటుందండి. మంత్ ఆఫ్ జూలై 2019లో ఈ ఎగ్జామ్ ఉంటుంది.
సో మనకి ఆల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేస్తారు ఇవన్నీ మనకి డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఎగ్జామినేషన్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్, కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్కి కావాల్సినవి ఎన్ఎక్జర్ 3లో ఉన్నాయండి. అలాగే ఈ ఎగ్జామ్కి కావాల్సిన మాక్ టెస్ట్ మనకి https://psc.ap.gov.website లో మనకి అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మనకి కమిషన్స్ వెబ్సైట్ నుంచి మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. అందులో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉండాలి. అలా ఆల్ టికెట్లు కూడా ఆ వెబ్సైట్లోనే పెడతారు. ఇక డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ఫ్రెష్ వేకెన్సీ అని చెప్పి డివిజన్ చేయడం జరిగిందండి. ఇందులో ఏ డిపార్ట్మెంట్కి అంటే ఇప్పుడు మీరు లెక్చరర్గా ఇందులో చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని జోన్ వైజ్గా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం మనకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వచ్చి 95 పోస్టులు అండి. 95లో దేనికి అంటే గార్మెంట్ టెక్నాలజీ, జియాలజీ, మ్యారైన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అలా డివిజన్ చేసి జోన్ వైజ్గా మొత్తం 95 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఫ్రెష్ వేకెన్సీ వచ్చి జోన్ వైజ్గా ఏ బ్రాంచ్కి ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రాంచ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చి జోన్ 1 6, జోన్ 2 3, జోన్ 3 7, జోన్ 4 26 మొత్తం 42 పోస్టులు ఉన్నాయండి. ఈ 42 పోస్టులు ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి. అలాగే టోటల్ ఫ్రెష్ వేకెన్సీ వచ్చి 310 వేకెన్సీ అండి. అంటే మొత్తం వేకెన్సీ వచ్చి 405 వేకెన్సీ అండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే a candidate should possess the academic qualifications and experience including the practical experience prescribed if any for the post on the date of the notification for the direct recruitment issued by the concurrent degree agents. అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దాని తగ్గ డిగ్రీ ఉండాలండి. మనకి డిగ్రీ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అప్రిషియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో మీరు బీటెక్ చేసి ఉండొచ్చు, బీఈ చేసి ఉండొచ్చు అండి. దానికి తగ్గ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పాను కదండి. మీరు బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలండి. కంపల్సరీ ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలండి. ఎవరైతే ఫస్ట్ క్లాస్ వచ్చి ఉందో వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. ఇక మనకి ఈ ఫస్ట్ క్లాస్లో మనకి ఏమైనా రిజర్వేషన్ ద్వారా తగ్గించాడా లేదనేది ముందు చూద్దామండి. కానీ ముందు మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ పోస్ట్కి మీ జోన్లో ఆ పోస్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేయండి. అంటే జోన్ వైజ్గా మీరు ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, మీ జోన్లో ఆ జోన్కి ఆ పోస్టులు ఉన్నాయంటే అప్లై చేయండి. లేదంటే పక్క జోన్లోకి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. ఆ జోన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి నోట్ ఏమని ఇచ్చారంటే ఇన్ కేస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ అండ్ ఎస్టీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 5% ఆఫ్ మార్క్స్. అంటే వీళ్ళకి 55% మార్క్స్ ఉంటే సరిపోతాయండి. మిగతా వాళ్ళకి మాత్రం కంపల్సరీగా 60% మార్క్స్ ఉండాలి. అలాగే రిజర్వేషన్స్ టు లోకల్ క్యాండిడేట్స్, అసలు డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటంటే క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీరు అవన్నీ ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చదవండి. ఇక మనం స్టార్టింగ్ నుంచి జోన్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. జోన్ 1 అంటే ఏంటి, జోన్ 2 అంటే ఏంటి, జోన్ 3 అని. ఇక్కడ జోన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అండి. అలాగే జోన్ 2 అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3 వచ్చి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఇక జోన్ 4 వచ్చి చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు. ఇక దీనికి ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. యాజ్ ఆన్ 1/7/2018. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయండి. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉన్నాయంటే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఒకవేళ మీరు 42 years నిండిపోయి ఉంటే, మీరు బీసీ అయి ఉంటే 47 years కూడా మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఎన్సీసీ ఉంది, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంది. అలాగే ఎవరికి కావాల్సినవి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయండి. ఇక దీనికి హౌ టు అప్లై చూస్తే మనం ముందే మీకు చెప్పాను, ఓటీపీఆర్ ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఓటీపీఆర్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు పాస్వర్డ్ ఐడితో. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే కమిషన్స్ వెబ్సైట్కి వెళ్తే కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ ఓటీపీఆర్ అయిన వాళ్ళు మీరు డైరెక్ట్గా పేమెంట్ అంటే ఇక్కడ చూడండి పేమెంట్ ప్రాసెస్ ఉంది కదండి, అందులోకి వెళ్ళి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి పేమెంట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అవి వస్తాయి. మీ లోకల్ నాన్ లోకల్ చూసుకున్న తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే మనం ఆ నోటిఫికేషన్కి మనం ఏదైతే నోటిఫికేషన్ నెంబర్కి అప్లై చేస్తున్నామో ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా అప్లై చేయగలుగుతామండి. ఇక ఫీ చూసుకుంటండి, అప్లికేషన్ ఫీ కానీ ఎగ్జామినేషన్ ఫీ కానీ అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ అండి టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 120 రూపీస్ ఫర్ ద టువార్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. However, the following categories the candidates are exempted from the payment of examination fee 120 rupees. 250 రూపీస్ అనేది అందరూ పే చేయాలండి. కానీ 120 రూపీస్ అనేది కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చారండి. వాళ్ళు ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే
ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డు, అలాగే ఏపీ గవర్నమెంట్, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ యాజ్ పర్ జిఓఎం ఎంఎస్ నెంబర్ 439 వీళ్ళకి 120 రూపీస్ కన్సెషన్ ఇస్తున్నారండి. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్లో పే చేయొచ్చు, డెబిట్ కార్డ్తో పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ చేయొచ్చు. అలాగే ఐపీఓస్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి, మీరు వాటి ద్వారా పే చేయడానికి లేదు. ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్స్ ఆఫ్ అంటే మీరు ఏవైనా కరెక్షన్ చేయాలనుకుంటే 100 రూపాయలు పే చేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అండి. అది కూడా నేముకి, ఫీకి, అలా ఏజ్ రిలాక్సేషన్కి మాత్రం అది సూట్ అవ్వదండి. ఇక ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ఎనెక్జర్ 2. ఎనెక్జర్ 2లో అసలు ఎగ్జామ్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఎనెక్జర్ 2లో ఇవ్వడం జరిగిందని చెప్తున్నారండి. అలాగే సెంటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మనకి సెంటర్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉందంటండి. ద అప్లికెంట్ మే చూస్ ద టెస్ట్ సెంటర్ విత్ ద 3 ప్రిఫరెన్సెస్. However, the commission reserves the right to allow the applicant to any center of the examination depending on the availability of the resources like centers and systems. మనకి సెంటర్ చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తారంటే, కానీ ఒకవేళ అవకాశం లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చే అవకాశం కూడా వాళ్ళ చేతుల్లో ఉందని క్లియర్గా చెప్తున్నారు. ఇక ఎనెక్జర్స్లో ఏమున్నాయో చూద్దామండి. ఎనెక్జర్స్ 1లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ, అంటే ఎన్ని పోస్టులు ఏ జోన్కి ఏ బ్రాంచ్లో ఎక్కడ ఉన్నాయనేది క్లియర్గా ఇస్తారండి. ఎనెక్జర్ 2లో స్కీమ్ అండ్ సిలబస్ అండి. ఎనెక్జర్ 3లో ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అండి. అలాగే ఎనెక్జర్ 4లో లిస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండి. అలాగే ఎనెక్జర్ 5లో సబ్జెక్ట్ టు ఈక్వలెన్స్ ఆఫ్ పర్టికులర్స్. ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవాలంటే కింద ఎనెక్జర్స్లో ఉంటాయండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత మాత్రం అప్లై చేయండి. నేను చెప్పింది తప్పు అయ్యి ఉండొచ్చు, కానీ మీరు మాత్రం కంపల్సరీగా పూర్తిగా నోటిఫికేషన్ మొత్తం చూడండి. నేను బ్రీఫ్గా మాత్రమే చెప్తున్నానండి, అంటే నేను నోటిఫికేషన్ పడిందని మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాను. మిగతా అంతా మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేయాలి. మీరు ఎనెక్జర్ 1లోకి వెళ్తే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, జోన్ 1కి ఎన్ని, జోన్ 2కి ఎన్ని, జోన్ 3కి ఎన్ని, జోన్ 4కి ఎన్ని, టోటల్ ఎన్ని. ఓపెన్ జోన్ అంటే ఓపెన్ జోన్లో ఈ పోస్టులు ఎలా ఉన్నాయి, ఓసీకి ఎన్ని ఉన్నాయి, బీసీఏకి ఎన్ని ఉన్నాయి అనేది బ్రేకప్గా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీరు ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. మీరు ఉన్న జోన్లో మీ కేటగిరీకి ఉన్నాయా లేదా, మీ కమ్యూనిటీ ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. ఇక ఎనెక్జర్ 2లో మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 2 పార్ట్లుగా డివిజన్ చేశారండి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఇందులో పార్ట్ ఏలో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చి 150 మార్క్స్ కండి, 150 మినిట్స్ ఎగ్జామ్, మాక్సిమం మార్క్స్ 150. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక పేపర్ 2 వచ్చి కన్క్రీట్ సబ్జెక్ట్, అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తారో ఆ సబ్జెక్ట్. మీరు మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్. ఇక పేపర్ 2లో వచ్చి మనకి ఓరల్ టెస్ట్ ఉంటుందండి, అంటే ఇంటర్వ్యూ. ఇది వచ్చి మనకి 50 మార్క్స్ ఉంటుందండి. టోటల్ పేపర్ 1, పేపర్ 2 కలిపి 450, అలాగే ఓరల్ టెస్ట్ వచ్చి 50, మొత్తం 500కి గాను ఎగ్జామ్ జరుగుతుందండి. సో ఇందులో మీకు ఇండివిజువల్ సిలబస్ ఏంటంటే అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 6/2/2019, మన క్లోజ్ అయ్యేది 26/2/2019 లోపు మన పేమెంట్ పే చేయాలి. సో ఈ డేట్లు గుర్తుంచుకోండి, మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. మీకున్న బ్రాంచ్కి మీకు ఫస్ట్ క్లాస్ ఉండి, అంటే మీరు పాలిటెక్నిక్ లెక్చరర్గా చేయాలనుకుంటే మీకు ఆ కన్క్రీట్ బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్ ఉండి ఈ ఎగ్జామ్ పాస్ అయితే మీరు పాలిటెక్నిక్ లెక్చరర్ అవ్వచ్చు. సో ఇదండి వీడియో. నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్ అంతా తరువుగా చదవండి. ఇలాంటి వీడియోలు ఇంకా మా ఛానల్లో నుంచి పొందాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతూ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.